హాయ్ అండి. చికెన్ పొటాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. చాలా ఈజీగా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులోకి మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి కొద్దిగా జీరా, గుప్పెడు పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ స్లైసెస్లా కోసుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఏంటి అంటే ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇది ఒక ట్రిక్, గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఆనియన్స్ కట్ చేసే విధానంలో కూడా కూర టేస్ట్ చాలా మారిపోతుంది అనుకొని యూట్యూబ్లో అయితే చూసానమాట. ఎంతవరకు కరెక్టో కామెంట్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. మిక్స్ చేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎల్లోగా ఉంది ఏంటి అనుకుంటున్నారా, నేనైతే అది హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 వీక్ తగ్గట్టు ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట చిన్న బాక్స్లో. సో అందులో కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, ఆయిల్ వేసుకుంటే మంచిగా స్టోర్ అవుతుంది, అస్సలు పాడవదు అనమాట. సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక 2 టమాటోస్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. టమాటోస్ ఎలా అవ్వాలంటే మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట, పేస్ట్ లాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలూ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట. కూరకి క్యాప్సికమ్ అనేది చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. మెయిన్లీ చికెన్కి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పొటాటో క్యాప్సికమ్ వేసుకున్నాం కదా, ముందుగా నేను ఈ చికెన్ అయితే వేసుకుంటున్నా. గార్లిక్ తొక్క తీసి పెట్టుకున్నాను అనమాట. ఏంటి వైట్గా పింక్గా ఉందనుకుంటున్నారా, ఇక్కడైతే నేను చికెన్ అయితే కర్డ్లో నానబెట్టుకున్నాను అనమాట. కర్డ్లో నానబెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో అలా నానబెట్టుకుని కొన్ని వెల్లుల్లి కూడా వేసుకున్నా, బాగుంటాయి అనమాట చికెన్లో అవి తగులుతూ ఉంటే. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఆ కారం పసుపు అంత వెజిటేబుల్స్కి, చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని కొంతసేపు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లిడ్ తీసి చూస్తే ఈ చికెన్ నుంచి వాటర్ అంతా సెపరేట్ అయ్యిందనమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూడాలి. చూసేసి వాటర్ ఇంకిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్లో కానీ రోటీలో కానీ సూపర్ టేస్టీ అనమాట. లాస్ట్లో నేను ఇందులోకి ధనియా జీరా పౌడర్ వేసాను. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇది వేస్తే కర్రీ టేస్ట్ డబల్